గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన తాజా వార్త. తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులుగా వార్తల్లో చూస్తున్న కవితకు బెయిల్ మంజూరు కావడం జరిగింది. అలాగే ఈ బెయిల్ మంజూరు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ నేను నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులుగా న్యూస్ ఛానల్లో చూస్తున్న కవితకు బెయిల్ రావడం జరిగింది. అలాగే ఈ బెయిల్ కూడా సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. అంతేకాకుండా సెక్షన్ 45(1)A కింద ఈమెకు జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సెక్షన్ 45 అనేది ఈ కవితకు అలాగే ఆడవారికి వర్తించదని, అది కూడా చదువుకున్న ఆడవారికి వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించింది. అలాగే బెయిల్ మంజూరికి ముందు తిహార్ జైలుకు ఆమెను తరలించడం జరిగింది. అది కూడా రాత్రి 9:11 సమయానికి. అంతేకాకుండా ఆమెపై ఈడీ, సిబిఐ లాంటి మరిన్ని ఎన్నో కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ విధంగా కవిత జైలుకు వెళ్ళి అలాగే తిహార్ జైలులోంచి బయటకు రావడం జరిగింది. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కన్నీరు మున్నీరు అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈమె ఎన్నో ధైర్య సాహసశాలినని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యను పట్టుకొని ఏడ్చేసింది. అంతేకాకుండా బెయిల్ మంజూరు అయిన తర్వాత ఆమె ఆనందం పట్టలేనట్టుగా ఉండేది. ఇక ఆమె జైలుకు వెళ్ళడంతో బీఆర్ఎస్ పార్టీను అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ను మిగతా రాజకీయ పార్టీలు అణగదొక్కాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా కవిత జైలుకు వెళ్ళి రావడంతో ఆయన అన్నయ్యను పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ను తొక్కారని, అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా అణగదొక్కారని బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలను ఆమె కవిత ఆరోపిస్తూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో కుట్రపూరితమైన వార్తలను వారు పట్టించుకోమని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తాను ముందుంటానని, ఎల్లవేళలా తోడుండి ముందుండి నడిపిస్తానని, రాష్ట్ర రాజకీయాలకు తాను దూరమయ్యేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. చూశారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన వార్తల కోసం నా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.